దామగుండం ఫారెస్ట్ ఏదైతే ఉందో అది రాడర్కి ఇవ్వడం జరిగింది. అవును. అయితే అందులో కొంతమేర ఇంకా పూర్తి ఎత్తున పనులు అనేది స్టార్ట్ కాలేదు. బట్ అయినప్పటికీ కొంతమంది అక్కడ చెట్లని అవి కొట్టేయడం లాంటివి పనులు స్టార్ట్ చేశారు, అది ఎవరికి తెలియకుండా. అవును. ఓకే. సో మోర్ ఓవర్ ఏంటంటే ఆ చెట్లు కొట్టడం వల్ల కొన్ని కుక్కలు వెంబడిపడి జింకల్ని వెంబడించి చంపేస్తున్నాయి. ఓకే. సో అంటే ఇది అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన భూమి కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్కి అసలు సంబంధం ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ మినిస్టర్కి అసలు ఎలాంటి అర్హతలు ఉండవా వాటి గురించి మాట్లాడడానికి? నో, బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే భూమి అలొకేషన్స్ గురించి పర్టికులర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి కంపెన్సేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఏంటనేది దే హ్యావ్ సమ్ సర్టన్ కండిషన్స్ ఏవో ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చారనుకోండి, స్టేట్ ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు రాడర్ వాళ్ళకి ఇవ్వాలి అంటే నావీ రాడర్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు అనుకోండి, రాడర్ నావీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ భూమిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారెస్ట్ అయితే అందులో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ఆ ఫారెస్ట్ని మనము డిజాస్టర్ చేస్తున్నారు కాబట్టి, మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి ఈక్వలెంట్గా ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అది డెవలప్ చేయాలి. ఫస్ట్ దాన్ని డెవలప్ చేసిన తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేయాలి. సెకండ్ థింగ్, అందులో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో యానిమల్స్ని సేఫ్గార్డ్గా ఎక్కడ షిఫ్ట్ చేశారు, ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దిస్ అ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు కంప్లీట్ క్లియర్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లని వేరే ప్లేస్ జీవుల్ని కానీ ప్లేస్ అంటే ఆ టెక్నాలజీ ఉందంటే ప్లేసింగ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తాయి చైనా నుంచి, మొత్తం భూమిలోంచి చెట్లను వేసి వేరే చోట ప్లాంటింగ్ చేయడము. అలాంటి టెక్నాలజీని వాడుతున్నారంటే ఎస్, మొత్తం వాళ్ళని ఎంటైర్ ఆ భూమిలో ఉన్న చెట్లను అన్నిటినీ కూడా కంప్లీట్గా మీకు రూట్స్ నుంచి కూడా తీసి వేరే చోట ప్లాంటింగ్ చేసుకోవచ్చు. అలా ప్లాంటింగ్ చేసుకున్నప్పుడు మిగతా ల్యాండ్ మొత్తం అంతా ఎంప్టీ అవుతుంది. లేదా అలా కాదు అని అనుకున్నప్పుడు చెట్లను కొట్టాలంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దానికి కంపెన్సేట్గా ఎక్కడ ఫారెస్ట్ని డెవలప్ చేస్తున్నారు, దాని ఈక్వలెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్లో డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రపోజల్స్ ఉంటాయి. అదైన తర్వాత దీన్ని కూడా వీళ్ళు డిమాలిష్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు, అంటే ట్రీ కటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అందులో ఉన్న యానిమల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. సో అలాంటి అంటే ఇలా కుక్కలు తరిమి చనిపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే అక్కడ చెట్లు అవి కొట్టేస్తే ఇవి జనసంద్రంలోకి వెళ్ళి చనిపోతాయి కదా, దాని గవర్నమెంట్కి అసలు ఎలాంటి సంబంధం ఉండదు వీటి మీద? ఎందుకు అక్కడ ఉన్న జనాలు ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. మత్స్యజింక అనేది మన నేషనల్ కి సంబంధించిన యానిమల్ కాబట్టి దాన్ని ఎట్లేదన్నా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం స్టేట్ గవర్నమెంటే కాదండి, అక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్ ఎవరైతే, ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, యూ కెన్ రిపోర్ట్, మీడియా వాళ్ళు మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్కి. అలానే ఎవరికైతే ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారో వాళ్ళకి రిపోర్ట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోండి, వాటిని సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పేసి మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలానే హైకోర్టులో పిఐఎల్ కూడా ఫైల్ చేయొచ్చు, మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా వేయచ్చు. మరి పబ్లిక్ ఎందుకు తీసుకోవట్లేదు? లేకపోతే యాక్టివిస్టులు ఉంటారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసే యాక్టివిస్టులు ఉంటారు, లేకపోతే యానిమల్ హస్బెండరీని కాపాడే యాక్టివిస్టులు ఉంటారు, అండ్ కామన్ మ్యాన్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా దాని మీద వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కంప్లైంట్ చేసి.